నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికి శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓ పాలు అరుచుకొని వద్దాం భారీ. రేవంత్ రెడ్డి సర్కారు ఏఐకి మస్తు ప్రాధాన్యం ఇస్తాంది. 3 ఏళ్లలో 50,000 మందికి ట్రైనింగ్ ఇస్తారట. ఏ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనుర్రు. ఏ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు ఎత్తాంది సర్కారు. ఇక రైతులకు రేవంత్ అన్న సర్కారు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో బ్యాంకర్లు కూడా రైతులకు రుణాలు ఇస్తుర్రు. ఇప్పటికే 15,932 కోట్ల పంట రుణాలు ఇచ్చినాయి మన బ్యాంకులు. టార్గెట్ లో ఇప్పటికే 30% రుణాలు ఇవ్వడమే రికార్డట. కంచగచ్చి బౌలి భూముల విషయంలో రేవంత్ సర్కారు ప్రణాళికను అభినందిస్తున్నామని సిజేఐ జస్టిస్ గవాయ్ సార్ అన్నాడు. పర్యావరణ పరిరక్షణకు సంపూర్ణ ప్రణాళికతో రావాలని చెప్పిండు. సరస్వతి అమ్మవారు కొలువైన బాసర పుణ్యక్షేత్రాభివృద్ధికి రేవంత్ సర్కారు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుందో 50 కోట్లతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలో అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించాలని, అదే సమయంలో భూదార్ నెంబర్లు కేటాయించాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది. ఈ సర్వేల క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూముల యజమానులను కూడా గుర్తిస్తారట. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిపై పోరుకు 2 లక్షల మంది డ్రగ్స్ సోల్జర్లను నియమించింది రేవంత్ సర్కారు. కాలేజీ విద్యార్థులు, ఎన్జిఓలు, ఆశా వర్కర్లకు ఈ బాధ్యతలు అప్పగించనుండ్రు. వీరికి ఈగల్ టీం ట్రైనింగ్ ఇస్తుందట. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. గందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.